హలో అండి, అందరికీ నమస్తే. ఈ సంక్రాంతికి మంచి స్వీట్ రెసిపీస్ చాలా సింపుల్గా గెస్ట్లకి మనం తయారు చేసి ఇవ్వచ్చండి. కొబ్బరి అలాగే సేమియాతో ఈ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా మీరు 1 కప్పు సేమియాలని, నార్మల్ సేమియా అండి, వేయించినది కాదు, ఈ సేమియాని తీసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఈలోపు మనం కళాయి వేడి చేసుకొని కళాయిలో కొంచెం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇది మనకి ఇంట్లో ఉండే ప్యూర్ నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మనకి బయట దొరికిన నెయ్యి అయినా పర్వాలేదు, అదైనా తెచ్చుకొని మనం తయారు చేసుకోవచ్చండి. ఇలా 2 స్పూన్లు వేసిన తర్వాత దీంట్లో జీడిపప్పు కిస్మిస్లు ముందుగా వేయించుకోవాలి. దీంట్లో కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చండి, పలుకులు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత మనం సేమియాలని ఇందులోనే వేయించుకోవాలండి. ఈ నెయ్యి మనకి సరిపోతుంది, కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం 2 స్పూన్లు వేసాం ఇందులో. ఇలా వేసిన తర్వాత కొంచెం దూరగా వేయించుకొని దీంట్లో 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇవి మనకి ఎక్కువగా వేగకుండా కొంచెం నార్మల్గా వేయించుకొని ఫుల్ గ్లాస్ నీళ్ళు వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము, నేను ఇది మిక్సీ పట్టానండి మెత్తగా. ఇలా మిక్సీ వేసిన తర్వాత ఈ కొబ్బరి పొడిని దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ నీళ్ళు కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే 1 కప్పు షుగరు, మీ టేస్ట్కి తగ్గట్టు కూడా షుగర్ వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తక్కువగా వేసుకోవచ్చు. ఇలా కొంచెం దగ్గర పడుతున్న టైంలో కొద్దిగా మీరు ఫుడ్ కలర్ వేసుకోండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు. కేసరికి మంచి కలర్ అనేది ఇస్తుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇలా దగ్గర పడుతున్న టైంలో మరొక స్పూను నెయ్యి వేసుకోండి. ఇలా కొంచెం నెయ్యి వేసిన తర్వాత మనకి ఈ నెయ్యి అన్నది కొంచెం పైకి తేలుతుందండి. ఆ టైంలో మనం తీసి సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి. ఈలోపు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా ఇలాచీతో కలిపి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనకి నీళ్ళు అన్నవి లేకుండా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మనకి సేమియాలు కూడా ఉడికిపోయాయి. దీంట్లో మంచి ఫ్లేవర్ టేస్ట్ అని ఇచ్చేదల్లా పచ్చి కొబ్బరి అండి. ఇలా వేసుకున్న తర్వాత కంప్లీట్గా మనకి నూనె అనేది నెయ్యి వేసుకున్న మనకి పైకి తేలుతుంది. ఇప్పుడు మనం తీసి సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటే మనకి మంచి ఫెస్టివల్ కొబ్బరి సేమియా కేసరి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందరికీ థ్యాంక్ యూ అండి. నా ఛానల్లోని రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.